న్యూస్. కాసేపట్లో విజయవాడ సబ్ జైలుకు చేరుకుంటారు జగన్. సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీతో ములాఖత్ కానున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A1 గా ఉన్న వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దాంతో ఆయన్ని పరామర్శించనున్నారు జగన్. ఈ కేసులో వంశీ ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేశారు. రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని వంశీ తరపున లాయర్లు వాదించారు. ఇటు పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఇరు పక్షాలు కౌంటర్లు వేయాలని జడ్జిని ఆదేశించారు. కాసేపట్లో వంశీ లాయర్లు పోలీసులు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, A1 ముద్దాయిగా ఉన్న వల్లభనేని వంశీని అయితే ములాఖత్ కావడానికైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో అయితే ఇక్కడికి రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ జైలు ప్రాంగణం వద్ద మొత్తం అంతా కూడా చాలా రద్దీగా మారిందని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం అయితే సబ్ జైల్లో A1 ఇంకా మరికొంతమంది ముద్దాయిల్ని కూడా ఈ సబ్ జైల్లోనే పెట్టారు. అయితే ఇక్కడే పోలీసులు బ్యారికేడ్లు పూర్తిగా అయితే కనుక 144 సెక్షన్ అయితే అమలు చేస్తూ ఉన్నారు. ఇటువైపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఇటు ఎలక్షన్ కోడ్ నిమిత్తం అయితే కనుక ఎక్కడా కూడా జెండాలు కానీ ఎగరవేయడానికి ఏది వీల్లేదు కాబట్టి 144 సెక్షన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ ఇటు వైసీపీ నేతలు ఎవరు వచ్చినా కార్యకర్తలు ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆపేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం సెకండ్ బ్యారికేడ్ దగ్గర ఉన్నాం. ఇదే ఏరియా దగ్గర నుంచి అయితే కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇలానే వెళ్తారు. ఈ మార్గంలోనే వెళ్ళి వల్లభనేని వంశీతో మాట్లాడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇటువైపు మనం మొత్తం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇటు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. A1 ముద్దాయిగా ఉన్న వల్లభనేని వంశీని అయితే కనుక మరి కాసేపట్లో ములాఖత్ కాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఆయన వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా కూడా ఆవిడ లోపల మాట్లాడుతూనే ఉన్నారు. మరికొద్ది సేపట్లో ములాఖత్కి అంటే ఆల్రెడీ 10:30 సమయం నుంచి కూడా ములాఖత్ అని అంటున్నారు కానీ 11కి అది స్విచ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు కూడా ఇంకా 11:30 కావస్తోంది. అయినప్పటికీ కూడా ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడానికి టైం పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆయన ఆల్రెడీ ఆయన నివాసం వద్ద నుంచి అయితే కనుక ఆయన స్టార్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. భారీగా ఇక్కడ ఎవరైతే వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ భారీగా తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో అయితే కనుక కట్టుదిట్టమైన సిబ్బందితో అయితే కనుక ఇక్కడ మొత్తం బ్యారిగేడ్స్ పెట్టి ఎవరిని రానివ్వకుండా అయితే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే లోపల ముద్దాయిలతో కానీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆ నలుగురు మాత్రమే ఉండాలి, వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి. మిగిలిన వాళ్ళకి ఎవరికి పర్మిషన్స్ ఉండవు కాబట్టి ఆ అనుమతులు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇటు పేర్ని నాని, కొడాలి నాని, అటు రమేష్ బాబుతో పాటు అవనిగడ్డ నుంచి ఇటు సతీమణి ఆల్రెడీ లోపలికి వెళ్ళారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా లోపలికి వెళ్ళి వల్లభనేని వంశీతో ఏం మాట్లాడబోతున్నారు అంటే కేసు గురించి అయితే కనుక కొన్ని అంశాలు మాట్లాడకూడని నేపథ్యంలో అలాంటి విషయాలు ఏవి మాట్లాడకుండా అసలు వల్లభనేని వంశీతో అరగంట సేపు అంటే ఒక్కొక్కరికి 5 నిమిషాల చొప్పున అయితే కనుక సమయం కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. దీని పర్మిషన్లు కూడా అనుమతులు ముందే తీసుకున్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు అనేది ఉత్కంఠగా నెలకొందని చెప్పొచ్చు. లోపల ములాఖత్ అయిపోయిన వెంటనే అయితే కనుక జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఆయన మాట్లాడే అవకాశం కనబడతా ఉంది. ఈ కేసు గురించి ఎంతవరకు ఎంత డీటెయిలింగ్ ఆయన మాట్లాడబోతున్నారు, ఇటు వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితులు కానీ అవన్నీ కూడా అడిగి తెలుసుకునే అవకాశం కూడా కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం బయట కూడా క్రౌడ్ చూస్తూ ఉన్నాము. ఎందుకంటే గన్నవరం నుంచి కూడా కొంతమంది వచ్చున్నారా అన్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు కూడా పొద్దున్న నుంచి 10 గంటల సమయం నుంచే ములాఖత్ అని అందరికీ అర్థమైన నేపథ్యంలో ఇక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటూ ఉన్నారు. క్రౌడ్ పూర్తిగా అయితే కనుక
సబ్ జైలు ప్రాంగణంలో మొత్తం మనం చూస్తున్నాం కదా, ఇక్కడ లేపాక్షి పక్కన కూడా ప్రతి బ్యారికేడ్ దగ్గర కూడా అభిమానులందరూ ఇక్కడే వేచి చూస్తున్న పరిస్థితి. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. అయితే మొత్తం మీద మరికొద్దిసేపట్లో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత అయితే కనుక ఆ ములాఖత్కి సంబంధించి కూడా ఏం మాట్లాడబోతున్నారు అనేది వేచి చూడాల్సింది ఉంది. అదేవిధంగా ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వాళ్ళ అన్నయ్య కిరణ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే ఇదంతా నడుస్తూ ఉంది. 86 క్రిమినల్ సెక్షన్ ప్రకారం అయితే కనుక ఈ ఏదైతే వ్యవహారం నడుస్తూ ఉందో దీనికి సంబంధించి అనేకమైన కేసులు, అంటే ఇప్పటికే 2 ఎఫ్ఐఆర్లు నమోదైన నేపథ్యంలో ఒక ఎఫ్ఐఆర్కి సంబంధించి అయితే కనుక ఇప్పుడు మరిన్ని ఏవైతే ములాఖత్లు, అంటే ఇప్పటికే ఒకటి వినియోగించుకున్నారు కాబట్టి రెండో ములాఖత్కి పర్మిషన్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి లోపలికి వెళ్ళబోయారు. అయితే ఇప్పుడు ఆవిడ వెళ్ళిన తర్వాత కూడా ఎవరైతే అడ్వకేట్ ఉంటారో సత్యాన్ని కూడా లోపలికి తీసుకెళ్లారు. అటు వైసీపీ తరపు నుంచి ఏవైతే కేసులు పెట్టారో టీడీపీ కార్యాలయంపై దాడి కేసు అప్పటి నుంచి కూడా ఎవరెవరైతే నిందితులు ఉన్నారో 93 మందిలో కూడా కొంతమంది అదుపులోకి తీసుకునే సమయంలో అప్పుడు ఒక అడ్వకేట్ని పెట్టుకుని ఉన్నారు. ఆవిడే ప్రతిదీ కూడా పర్మిషన్లకి సంబంధించి కానీ లోపల ఎలాంటి వసతులు, అంటే అంతకుముందు ఆల్రెడీ కంప్లైంట్ చేసిన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. వల్లభనేని వంశీకి బెడ్ సరిగ్గా లేదు, ఆయన కింద పడుకోలేరు, వెన్నుముక్క నొప్పి వస్తుంది, ఇలాంటివన్నీ కూడా కంప్లైంట్ చూస్తూ ఉన్నాము. అయితే వీటికి సంబంధించి కూడా ఆ లాయరే మొత్తం అంతా కూడా ఏదైతే నోటీస్ ఇవ్వడం కానీ దానికి సంబంధించిన పర్మిషన్లు తీసుకోవడం కానీ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడ సబ్ జైలు ప్రాంగణం అంతా కూడా జనాలతో నిండిపోయే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఒక్కొక్క స్టేజ్లో అయితే కనుక బ్యారిగేట్లను పెట్టి ఇప్పటికే అంత కంట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు వైసీపీ నేతల్ని కూడా ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ఒక్కసారి కెమెరా అటువైపు తిప్పి చూద్దాము. మొత్తం తలసిల రఘురామ్ ఎమ్మెల్సీ కూడా వచ్చి ఉన్నారు. ఆయనని మరి కొద్దిసేపటి క్రితమే ఆయన లోపలికి పంపించిన పరిస్థితి. ఇంకా కార్యకర్తలు కానీ అటు మేయర్, డిప్యూటీ మేయర్తో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా బయటనే వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి రాబోతున్న అనగానే అభిమానులందరూ కూడా వేచి చూస్తున్నారు. ఇక్కడ సాహిత్య ఇటు చూసుకుంటే ఇప్పుడు జగన్తో పాటు అసలు దాదాపు వైసీపీ నుంచి ఎంతమంది ఇటు వంశీతో ములాఖాత్ కాబోతున్నారనుకోవచ్చు? ఎస్, ఇటు జగన్మోహన్ రెడ్డితో పాటు పెన్ని నాని, కొడాలి నాని, అవనిగడ్డ నుంచి రమేష్ బాబు ఆల్రెడీ ఇప్పుడు సతీమణి లోపలికి వెళ్ళారు కాబట్టి ఈ నలుగురితో పాటు అంటే 5గురికి 5 నిమిషాల టైంని కేటాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. 25 నిమిషాల పాటు అయితే కనుక లోపల ఉండే అవకాశం కనపడతా ఉంది. ఇచ్చిన టైం నుంచి ఖచ్చితంగా 25 నిమిషాల వరకు అయితే కనుక వాళ్ళకి అనుమతులు ఉన్నాయి. ఎవరో ఒక నేత కూడా వచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. చూడొచ్చు ఆల్రెడీ క్రౌడ్ అంతా కూడా బాగా నిండిపోయిన పరిస్థితి. ఇక్కడ ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళని చూడడానికైతే నందిగామ సురేష్ ఇప్పుడే ఇక్కడికి వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా. ఆయన కూడా ములాఖాత్ కాబోతున్నారా అనేది వేచి చూడాలి. అయితే ఇక్కడ బ్యారిగేట్లను బద్దలు కొట్టుకుంటూ కూడా మనం చూస్తున్నాం కదా, పోలీసులు ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కళ్ళు ఇటువైపు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే నందిగామ సురేష్తో పాటు ఇంకా కార్యకర్తలు కూడా సార్ ఏంటి వల్లభనేని వంశీని అయితే కలవడానికి ములాఖాత్ కావడానికి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, ఏంటి సార్ ఈ కేసు గురించి? ఏముందండి, మొదటి నుంచి చూస్తూ ఉన్నాం కదా, అక్రమ కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం. అంటే ఇది పూర్తిగా తప్పుడు కేసులు పెట్టడం వల్లే అంటారా? అంటే సత్యవర్ధన్ కూడా తనని కిడ్నాప్ చేశారని వాళ్ళ అన్నయ్య సొంత అన్నయ్య కంప్లైంట్ రైజ్ చేశారు. అసలు ఏం చేశారు అనేది అందరికీ తెలుసండి. ఎంత క్రిమినల్గా నడుస్తుంది ప్రభుత్వం అనేది అందరికీ తెలిసిన విషయం. చూస్తున్నాం కదా ఎంత క్రిమినల్గా నడుస్తోంది ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఆయన కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అటువైపు కిరణ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అయితే కనుక ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. సత్యవర్ధన్ కూడా అరెస్ట్ చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, వైసీపీ నేతలు చాలామంది కూడా అంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అలీ గారు కూడా ఉన్నారు. మొత్తం వైసీపీ నేతలతో పాటు చాలామంది లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ కానీ ఇక్కడ పర్మిషన్లు లేవు, అనుమతులు లేవు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఆపేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ చూడొచ్చు మనం క్రౌడ్ అంతా కూడా మనకి కనపడుతూ ఉంది. దాదాపు 2 గంటల సమయం పడుతోంది ఇక్కడికి అందరూ వచ్చి కూడా. ఇంకా ములాఖత్కి సమయం పట్టే నేపథ్యంలో అయితే ఒక్కరిని కూడా అనుమతించట్లేదు లోపలికి. డైరెక్ట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే
ఆ 5గురిని మాత్రమే లోపలికి పంపించే అవకాశం అయితే కనపడతా ఉంది తప్పితే మిగిలిన వాళ్ళెవరికి కూడా అనుమతులు లేవు అంటూ కూడా ఆర్డర్ కాపీలను చూపిస్తూ వాళ్ళందరినీ కూడా ఆపేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమందిని అయితే కనుక మాట్లాడి నందిగమ సురేష్ లోపలికి వెళ్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇప్పుడు సబ్ జైలు ప్రాంగణం, ఈ లోపల సబ్ జైలు విజువల్స్ మనం చూడొచ్చు. అటువైపు ఇటువైపు బ్యారికేడ్స్ మధ్యలో అయితే కనుక కట్టుదిట్టమైన సిబ్బందిని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. మధ్యలో అడ్వకేట్స్ కూడా, అంటే వల్లభనేని వంశీ తరపున అయితే అడ్వకేట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన అప్పుడైతే కనుక ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, ఎలాంటి తోపులాట తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు అయితే కనుక పోలీస్ సిబ్బంది ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని మనకు అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ సాహిత్య.